హాయ్ వ్యూయర్స్, నేను విలక్ష్మి. విషిక ఆల్రెడీ కోర్టు ద్వారా, అలాగే చీకట్లో సినిమా ద్వారా, పతంగ్ మూవీ ద్వారా మనందరికీ పరిచయం అయ్యారు. సో విషిక గారు పురుషః అంటూ ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని అలరించడానికి మళ్ళీ స్క్రీన్ మీదకి రాబోతున్నారు. ఎలా అనిపిస్తుంది పురుషః మూవీలో? మామూలుగా దేత్తడి పోచంగుడి అన్నట్టు ఆడిపిచ్చేస్తున్నారు మీరు. అలానే ఆడిపిస్తా కూడా సినిమాలోని. అండ్ ఐఎమ్ సో హ్యాపీ 'పురుష' మే 22ని థియేటర్స్‌కి వస్తుంది అనేసి. ఐఎమ్ ష్యూర్ యూ విల్ లవ్ ఇట్. ఆడవాళ్ళకి స్పెషల్‌గా చాలా బా ఎంజాయ్ చేస్తారు. యాహ్! యాక్చువల్లీ అంటే నార్మల్‌గా లేడీస్‌కి సంబంధించి వాళ్ళ పవర్స్ ఏంటి? వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి? ఇండస్ట్రీలో ఎలా అవుతుంది ఏంటి? అని మీరు బాగా మాట్లాడుతూ ఉంటారు. మీ క్యారెక్టర్‌కి తగ్గట్టుగా వచ్చింది అని ఎప్పుడేమైనా అనిపించిందా? నా క్యారెక్టర్ తగ్గగా కాదు, నా క్యారెక్టరే నాకొచ్చిందని అనిపిచ్చింది నాకు. ఎందుకంటే చూసిన ప్రతి వాళ్ళు ఈవెన్ మా పేరెంట్స్ గూడా సేమ్ నీ క్యారెక్టరే కదా! జస్ట్ పేరు మార్చి చేస్తున్నావా సినిమాలో అని అన్నారు. సో యాహ్! ఆల్మోస్ట్ నా క్యారెక్టరే. కొంచెం రియాలిటీలో నేనంత మ్యాన్ హ్యాండ్లింగ్ చెయ్యను. బట్ అంత ఎక్కువ చేయను సినిమాలో చేసినట్టు. కొంచెం ఏదో అంత కొంత కొత్త చేస్తూ ఉంటాను. హైప్ పెరిగిందంటే అది కూడా చేసేలాగా. లేదా అప్పుడు ఇంకా తగ్గిపోతాం కదా! అప్పుడు మళ్ళీ కాంట్రోవర్సీ అవన్నీ అయిపోతాం. అప్పుడు తగ్గిపోతుంటాం. సో ఇప్పుడే బెటర్, ఇప్పుడే ఏదైనా ఉంటే చేసేయాలి అనేసి. ఇచ్చిపడేయాలనేదైతే అర్థమైపోతుంది సినిమా ద్వారా. ఇంతకీ పెళ్లి చేసుకోవాలంటారా? చేసుకోవద్దంటారా? ఏంటండి ఆ టీజర్, ట్రైలర్ మొత్తం దున్నేస్తున్నారు, కొట్టేస్తున్నారు. అంటే ఇక్కడ 2 క్వెషన్‌లు ఉన్నాయి. మీరు నాకు పెళ్లి చేసుకోవాలా, చేసుకోకూడదని అడిగారా? లేదా సినిమాలో కోసం అడిగారా? సినిమా చూసిన తర్వాతే అడుగుతున్నాను. పెళ్లి చేసుకోవాలా, చేసుకోవద్దా? ఆ క్వెషన్‌కి అయితే పాస్. నా దగ్గర కూడా ఆన్సర్ లేదు. బట్ కమింగ్ టు సినిమా ఖచ్చితంగా చేసుకోవాలి. సినిమాలో అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడే మీకు ఆ లైఫ్‌లో ఉన్న ఎంజాయ్‌మెంట్ ఇవన్నీ మీకు మసాలా చాలా బాగుంటది. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట లైఫ్‌ని. ఎస్పెషల్లీ అబ్బాయిలు చేసుకోవాలి. ఖచ్చితంగా చేసుకోవాలి. లేకపోతే చాలా కష్టమైపోద్ది. అబ్బాయిలు చేసుకోవాలంటే అమ్మాయిలు కూడా చేసుకోవాలి. అందుకే అంట అబ్బాయిలు చేసుకోవాలి. సో దట్ వాళ్ళ లైఫ్‌లో ఒక స్టెబిలిటీ ఉంటది అమ్మాయిల వల్ల. యాహ్! అంటే 2 కోణాల్లో అడిగారు కదా! అంటే లైఫ్‌లో ఇప్పుడు జనరల్‌గా చేసుకోవాలా వద్దా అని అది కూడా అడుగుతాను. పెళ్లి చేసుకోవాలా వద్దా? మీరు చేసుకుంటారా లేదా? పాస్. ఏంటండి? ఇప్పుడు అన్నారు కదా! ఫ్యాన్స్ ఫీల్ అయిపోతారు. ఇప్పుడు ప్రెజెంట్ నౌ పాస్. బట్ చేసుకోవాలి. చేసుకోకపోతే ఎలా అత్తా అని అనుష్క చేసుకోకపోతే గారు. నా ఫ్రస్ట్రేషన్ ఎలా మరి? నేను ఎవరి దగ్గర తీర్చుకోవాలి? నా కోపాలు, నా ఫ్రస్ట్రేషన్‌లు మరి ఉండాలిగా నాకు గూడా ఒకటి. దొరకాలరా బకరాగాడు ఒకడు అని. మంచి డియర్ ఫ్యూచర్ హస్బెండ్ మంచిగా ఉండు. యాహ్! అంతే. సూపర్. అంటే సినిమాకి సంబంధించి నార్మల్‌గా ఒక వైఫ్ ఎలా ఉండాలి? జర్నీ మొత్తం చూసుకుంటే తన తన స్ట్రగుల్‌ని చూపిస్తూ, ఆ ఫ్రస్ట్రేషన్‌ని చూపిస్తూ మొత్తం ట్రావెల్ అవుతూ ఉన్నారు హస్బెండ్స్‌తోని. సో కాంబినేషన్ ఎలా అనిపించింది? వైఫ్ ఎంత కష్టపడతదో హస్బెండ్ కూడా అంతే కష్టపడతాడు ఒక మ్యారేజ్‌లోని. ఇట్స్ నాట్ ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అనేసి. సో వైఫ్ ఎక్కువ ఎమోషనల్ బ్యాగేజ్ అనేది క్యారీ చేస్తూ ఉంటది. అండ్ హస్బెండ్ కొంచెం లాజికల్‌గా, ప్రాక్టికల్‌గా క్యారీ చేస్తుంటారు కాబట్టి ఇద్దరు ఉంటేనే అది ఒక మ్యారేజ్, పర్ఫెక్ట్ మ్యారేజ్ అవుతుంది. అండ్ మా సినిమాలో వీళ్ళ ముగ్గురు క్యారెక్టరైజేషన్స్ కూడా అలానే ఉంటాయి. వాళ్ళకి ఎంత బయట ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదు ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, వాళ్ళతో డీల్ చేసుకున్న ఇష్యూస్ ఏమున్నా సరే, హస్బెండ్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి ఎంత ప్రేమ ఇవ్వాలి, వాళ్ళని ఎంత బాగా అర్థం చేసుకోవాలనే ఉంటారు ఎండ్ ఆఫ్ ద డే. బట్ హస్బెండ్స్ ఏమో లైక్ వైఫ్స్ 100 విషయాల్లోని 99 కరెక్ట్‌గా చేసినా ఒకటి చేయకపోతే అదే పట్టుకుంటారు. యూజువల్లీ అబ్బాయిలుగా అంటారు అలా. అబ్బాయిలు చేస్తే ఒకటే పట్టుకుంటారు అమ్మాయిలని. బట్ నేను చూసిన ప్రకారం అయితే అబ్బాయిలు అలా చేస్తారని నేను అనుకుంటా. సో యాహ్! బేసిక్‌గా హస్బెండ్స్ ఆ ఒక్కదాన్ని పట్టుకుంటారు. అది వదిలేస్తే ఐ థింక్ దే విల్ బి హ్యాపీ. ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు అనేసి. ప్రతి ఒక్క క్యారెక్టర్‌ని కూడా అంటే విషిక కమిటీ కుర్రోల్లో ఒకలా కనిపించింది, కోర్ట్‌లో ఒకలా కనిపించింది, చీకట్లో ఒకలా కనిపించింది. సో మీ క్యారెక్టర్ వేరియేషన్స్ అనేవి తెలుస్తూ ఉన్నాయి. మరి ఎలాంటి స్క్రిప్ట్ పిక్ చేసుకుంటూ ఉంటారు? అంటే వచ్చినవి చేస్తున్నారా? లేదా ఈ క్యారెక్టరైజేషన్ నాకు బావుంటుంది, సెట్ అవుతుంది అని ఏదైనా పిక్? ఐయామ్ వెరీ సెలెక్టివ్ అబౌట్ మై ప్రాజెక్ట్స్ అండి. నేను చాలా చాలా సెలెక్టివ్‌గానే చూస్ చేసుకొని వెళ్తాను. అండ్ మీరు చెప్పినట్టు కమిటీ కుర్రోల్లో ఒకలా ఉంటాను. క్యారెక్టర్ ఒకలా ఉంటది. క్యారెక్టర్ ఒకలా ఉంటది. అట్ ద సేమ్ టైమ్ నా లుక్స్ కూడా అలానే ఉంటాయి. నా బాడీ చేంజెస్ ఆర్ వాటెవర్ ఎవ్రీథింగ్ ఈస్ డిఫరెంట్. కోర్ట్‌కొస్తే ఎవ్రీథింగ్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ ఎవ్రీథింగ్ ఈస్ డిఫరెంట్. సో ఐ వాంట్ టు డు దిస్ కైండ్ ఆఫ్ షిఫ్ట్ ఇన్ మై లైఫ్ సో దట్ నేను ఒకే స్టేజ్‌లో ఒకేలా ఉండడం కన్నా డిఫరెంట్ మూవీస్‌లో డిఫరెంట్‌గా ఉండడం నాకు చాలా, అది ఇంకా హ్యాపీనెస్ ఇస్తది నాకు. సో నేను చాలా సెలెక్టివ్‌గా ఉంటాను. అండ్ నాకు ఎక్కడైతే ఎక్కువ పర్ఫార్మెన్స్ స్కోప్ అనిపిస్తుందో, నాకు ఇది గ్రోత్ స్టేజ్ అవుతది అని అనిపిస్తుంది, అది కాన్ఫిడెంట్‌గా నేను వెళ్తా కళ్ళు మూసుకొని. అండ్ ఐయామ్ సో హ్యాపీ నాకు ఇలాంటి ప్రాజెక్ట్సే వచ్చాయి. అండ్ ఐయామ్ సో లక్కీ. టచ్ వుడ్. యాహ్!
ఏంటి పర్సనల్ క్వశ్చన్, ఇప్పటి వరకు చాలా స్క్రిప్ట్స్ చేశారు, చాలా సినిమాల్లో కనిపించారు. బెస్ట్ అని ఏది అంటే ఏ క్యారెక్టర్ని పిక్ చేసుకుంటారు? పర్ఫార్మెన్స్ బేస్డ్ అయినా పర్వాలేదు, స్క్రీన్ బేస్డ్ అయినా పర్వాలేదు. నేను ఇంకా అన్ని చేయలేదండి నేను సెలెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడు. ఇవన్నీ నాకు నచ్చే కదా చేసుకున్నాను. గుర్తుండిపోయే క్యారెక్టర్స్ ఐ థింక్ దిస్ గోనా బి మై గుర్తుండిపోయే క్యారెక్టర్. గీత అనేది ఒక మంచి గుర్తుండిపోయినట్టు అయితే ఖచ్చితంగా అవుతుంది. డెఫినెట్లీ అన్నీ నాకు నచ్చినవే. నేను చేసిందే కొన్ని, అందులో నాకు ఇంకేమున్నాయి సెలెక్టివ్ గా చూస్ చేసుకోవడానికి. సో అన్నీ నాకు నచ్చినవే. ఏదన్నా పిక్ చేసుకుంటే మేము కూడా రాసుకుంటాం కదా. అలా ఏం లేదు, అన్నీ నాకు నచ్చినవే. ఈ వేలి మీద లెక్క పెట్టుకోవచ్చు నేను చేసినవి, అలానే వేలి మీద లెక్క పెట్టుకోవచ్చు నా ఫేవరెట్స్. అండ్ కసిరెడ్డి గారు కానీ, సప్తగిరి గారు కానీ, ఇలా ఒక కామెడీ ఆరా అంతా సినిమాలో కనిపిస్తూ ఉంటుంది. సెట్స్లో కూడా అదే విధంగా ఉండుంటుంది అనుకుంటున్నాను. ఫుల్ సెట్స్ లో కూడా అంతే కామెడీ మెయింటైన్ చేసాం మేము. అసలు మేము షూట్ చేస్తున్నామా, మాకంటూ మేము ఏదైనా వెకేషన్కి వచ్చామా అనే ఉండే ఒక్కొక్క టైంలో. అమేజింగ్ అండి, అమేజింగ్. ఈవెన్ పవన్ మా హీరో కూడా, తను కూడా చాలా బాగా చేశారు. తను కూడా చాలా బాగా చేశాడు, చాలా బాగా ప్రజెంట్ చేసుకున్నారు. తనకి తను కొంచెం ఇంట్రోవర్ట్గా ఉంటాడు, బట్ హీఈస్ ఆల్సో ఫన్. మేము ఓపెన్ చేస్తాం అతనికి కూడా మంచిగా. ఫుల్ ప్యాక్ ఎంటర్టైన్మెంట్ టీమ్ అట్ ద సేమ్ టైం మూవీ కూడా. నార్మల్గా మీరు చేసిన క్యారెక్టర్స్ అన్నింటిలో కూడా కొంతవరకు కామ్గా ఉండి ఆ డైలాగ్ చెప్పడం కానీ అదంతా కొంచెం కామ్ ఉండి, బట్ పతంగ్లో మాత్రం ఆ సాంగ్ డాన్స్ వేసే విధానం కానీ, అతన్ని లవ్ చేసే విధానం కానీ, ఆ ఎక్స్ప్రెసివ్ ఐజ్ అదర్ కొట్టేశారు. బట్ కొన్ని అలా అవుతూ ఉంటాయి. సో ఇండస్ట్రీలో కొంతవరకు అమ్మాయిల ఫిజిక్కి సంబంధించి కానీ, లేదా అవకాశాలకు సంబంధించి కానీ సమ్టైమ్స్ మీరు వాయిస్ రేస్ చేస్తూ ఉంటారు. సో అలా ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా అమ్మాయిలు ముందుకెళ్ళాలి అంటే? జస్ట్ బీ కాన్ఫిడెంట్ ఇన్ యువర్ ఓన్ స్కిన్. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా, స్పెసిఫిక్గా అమ్మాయిలకి నేను ఎప్పుడు చెప్పలే, అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైతే ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారో ఫస్ట్ మీ స్కిన్లో మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి. మీరు నల్లగా ఉన్నారా, డస్కీగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, మీకు ఎక్కువ హెయిర్ ఉందా, తక్కువ హెయిర్ ఉందా, పింపుల్స్ ఉన్నాయా, వాట్ ఎవర్ ద రీజన్ ఈజ్, బీ కాన్ఫిడెంట్. ఫస్ట్ మీతో మీరు అంత కాన్ఫిడెంట్గా ఉండాలి. మీరు ప్రజెంట్ చేసుకునే విధానం ఫస్ట్ బాగుండాలి. మీరు ఎలా ఉన్నారు ఏంటి ఇక్కడ ఎవరికి సంబంధం లేదు, టాలెంట్ ఒకటే ఉండాలి. టాలెంట్ ఉంటే అవన్నీ తుస్కాకి అయిపోతాయి ఒక పాయింట్లో. సో స్టార్టింగ్లో అందరికీ స్ట్రగుల్స్ ఉంటాయి, బట్ అదే ఎండ్ పాయింట్ కాదు. బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? చాలా సినిమాలు చేశారు, పేరెంట్స్ నుంచి, ఇండస్ట్రీ నుంచి, ఎవరి నుంచి అయినా బెస్ట్ కాంప్లిమెంట్? నువ్వు గివప్ చేయలేదు. దట్స్ వాట్ ఐ రిసీవ్డ్ ఫ్రమ్ సో మెనీ పీపుల్. నువ్వు ఎప్పుడు గివప్ చేయలేదు అండ్ యు ఆర్ సో కాన్ఫిడెంట్. ఈ రెండు నాకు ది బెస్ట్. వాళ్ళు ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇదైతే ద బెస్ట్ కాంప్లిమెంట్. నేను ఎప్పుడు గివప్ చేయలేదు అనేసి. ఫైనలీ అంటే ఒక హీరో దగ్గర నుంచి ఒక ఫిల్మ్ రావడం అనేది చాలా గ్రేట్ థింగ్. కోర్టు నుంచి వచ్చింది. తర్వాత చూసుకుంటే ప్యారడైజ్లో కూడా మెరిసిపోయారు అలాగా. మరి ఏంటి ప్యారడైజ్ ఎప్పుడు, ఆ అవకాశం ఏంటి? నాన్నగారు అక్కడ నుంచి చూసి మీ లుక్స్ బాగున్నాయి అని చెప్పి తీసుకున్నారా ఏంటి? లేదండి, అది శ్రీకాంత్ సార్ కాల్. డెఫినెట్లీ ప్యారడైజ్ అన్నది. ప్యారడైజ్ కూడా త్రూ ఆడిషన్స్ వెళ్ళా, బట్ లక్కీగా కోర్ట్ అప్పుడు రావడం వల్ల కొంచెం ఈజీ అయింది నాకు. బట్ అది కూడా నేను ఆడిషన్స్కి వెళ్ళాను. నేను 3 ఆడిషన్స్కి వెళ్ళాను ప్యారడైజ్కి. 4th అప్పుడు శ్రీకాంత్ సార్ కాల్ చేసి ఓకే కాల్ విషిక అది ఇది అలా అనేసి. సో కోర్ట్ కొంచెం హెల్ప్ చేసింది నాకు ప్యారడైజ్కి. ఎందుకు ప్రాపర్గా అప్పుడే రిలీజ్ అయింది కాబట్టి సార్ చూడడానికి ఈజీగా ఉంది నాకు స్క్రీన్ మీద. అండ్ హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ నేను ఈ రోల్ చేయగలను అని. నాన్నగారితో కాంబినేషన్ కానీ, ఆయన స్క్రీన్ ప్రజెన్స్ కానీ, లుక్స్ కానీ ఏమన్నా కొంచెం చెప్తే. ఆల్రెడీ చూసారు ఆయా షేర్లో మా జడల్కి. సో జడల్ దడదడలు ఆడిస్తాడు. ఏంటంటే అసలు ఆ లుక్ చూడంగానే మాకు ఏంటి సెటిల్ వేసుకున్నారు నాన్నగారు అంటే దీని వెనక ఏదో ఒక స్టోరీ ఉంటుంది అనేది కూడా అర్థమైపోయింది. పెద్ద స్టోరీ అంటే పెద్ద స్టోరీ, చాలా పెద్ద స్టోరీ. ఫైనల్లీ పురుష నుంచి స్క్రీన్ మీదకి రావడం కానీ, ఆ సెట్స్లో మీ ఎక్స్పీరియన్స్ కానీ. పురుష ఇస్, నేను ఇందాక చెప్పినట్టు మీకు ఫుల్ ఆన్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ మూవీ అండ్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అట్ ద సేమ్ టైం డ్రామా ఉంటుంది, మీకు ఏం కావాలంటే అది ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ వేణుమా ఇరుకు అలా టైప్లో. సో ఇట్స్ అ ఫుల్ ప్యాక్ ఎంటర్టైన్మెంట్ మూవీ. ప్లీజ్ డూ వాచ్ May 22nd. మీ ఫ్యామిలీతో వెళ్ళండి, హ్యాపీగా చూసుకొని 2 hours హ్యాపీగా వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతారు మీరు. ట్రస్ట్ మీ. మీరే నాకు ఇన్స్టాలో DM చేయండి విషిగా అది అనేసి. యూ గోనా లవ్ ఇట్. ఆడవాళ్ళు మీకైతే పండగ ఇంకా May 22nd. తొక్కుకుంటూ వెళ్ళిపోతాం అలాగా. తొక్కుకుంటూ వెళ్ళిపోతాం. ఎస్. థ్యాంక్ యూ విషిక అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ పురుష.